అందరికీ మరణాత. దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి అన్నం తినకుండా పెరిగాను 19 సంవత్సరాల పాటు. ఎందుకంటే తెలీదు ఎందుకనేది, కానీ చిన్నప్పటి నుంచి నేను అన్నం అనేది తినకుండా 19 సంవత్సరాలు టిఫిన్ మీద అట్టు చపాతి పునుగు అలాంటి టిఫిన్ మీదే నేను 19 సంవత్సరాలు బతికున్నాను. అట్లా అయితే మా అమ్మ ప్రార్థనకి వెళ్ళేది. నేను మా చిన్నప్పటి నుంచి మా తాతయ్య వాళ్ళ దగ్గర పెరిగి ఉన్నాను. చిన్నపిల్లప్పుడు మా అమ్మ దగ్గర ఉండకూడదని చెప్తే బాగోలేదని మా తాతయ్య వాళ్ళు కొన్ని నెలలప్పుడే నన్ను తీసుకెళ్ళారంట. నేను ఇంక మా తాతయ్య వాళ్ళ దగ్గరే పెరిగి ఉన్నాను 19 సంవత్సరాలు. అన్నం తింటే వాంతులు విరోచనాలు అయిపోయి తేలకళ్ళు వేసేసి అసలు నేను ఉంటానా ఉండనా అన్నట్టుగా ఉండేదంట నా పరిస్థితి. ఈ పిల్లకి ఏమైందా ఏంటి అని చెప్పి చాలా హాస్పిటల్కి వాళ్ళు తిరిగిన పిల్లలో ఏ ప్రాబ్లం లేదు, అంత బాగానే ఉందని చెప్పి డాక్టర్లు చెప్పేవాళ్ళంట. అన్నం పెట్టినప్పుడల్లా నాకు అట్లా వాంతులు విరోచనాలు అయ్యి తేలకళ్ళు వేసేసి ఇంక నేను వాళ్ళకి దక్కనేమో అని అనుకొని ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి ఇంక పాలు పట్టించారు. చిన్నపిల్లనప్పటి నుంచి ఇంక పాలు పట్టిస్తే కొన్ని సంవత్సరాల పాటు ఆ పాలు తాగే నేను పెరిగి ఉన్నాను. తర్వాత కొంచెం పెద్ద అయినాక ఇంకా టిఫిన్ చేస్తా బతుకున్నాను. అట్లాగైతే ఏం జరిగిందంటే, ఒకసారి ఇట్లానే ప్రార్థనకి వెళ్తే స్వస్థత జరుగుతుందని చెప్పి మా అమ్మకు వేరే వాళ్ళు చెప్తే చాలా చోట్ల మా అమ్మ తీసుకెళ్ళింది. మా తాతయ్య వాళ్ళు ఏమో పూజలు చేసేవాళ్ళు. వాళ్ళు పూజలని విజయవాడ తిరుపతి అని చెప్పి అట్లా మొక్కొని కొలుపులు అని చెప్పి మొక్కొని అట్లా చేసేవాళ్ళు వాళ్ళు. కానీ నేను అటు ఇటు రెండు వైపులా వెళ్ళేదాన్ని. మా తాతయ్య వాళ్ళ దగ్గర ఉన్నాను కాబట్టి వాళ్ళు గుడికి వెళ్ళినప్పుడల్లా గుడికి వెళ్ళేదాన్ని. మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఉంటే మా అమ్మ ఏమో ప్రార్థనకి వెళ్ళిద్ది. అట్లనే ప్రార్థనకు కూడా వెళ్ళేదాన్ని నేను. ఇంకా అట్లా జరుగుతూ ఉండగా ప్రార్థనకి వెళ్తే తినిద్ది ఒక చోట అని చెప్పి ఎవరో చెప్పారంట మా అమ్మకి. ఇంకా సరేనని చెప్పి మా అమ్మ ఏం చేసింది, ప్రార్థనకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా నేను అన్నం తినలేదు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక ఆయన కొన్ని వారాల పాటు రమ్మా అని చెప్పి అట్లనే కొన్ని వారాలు వెళ్ళినాక ఆ పిల్లకి ఎవరో మందు పెట్టారు చిన్నప్పుడే అని చెప్పారు. ఇంక మా మామయ్య వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే చిన్న పసిపిల్లకి ఎవరు మందు పెడతారు, కడుపులో ఎలాంటి మందులు పెడతారు, ఎవరికి అవసరం, చిన్నపిల్ల నెలల పిల్లే కదా అని చెప్పి ఇంక వాళ్ళు అట్లా మాట్లాడి ఇంక మేము వాటిని అయితే నమ్మలేదు. ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు. అట్లానే కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వేరే చోట ఒక ఆమె కళ్ళు కాని రావు, ఆమెకి ఇంద్రమ్మ ఆమె పేరు. అట్లయితే ఆమె రేపల్లి దగ్గర అగ్రహారం అనే ఊరు. ఆమె బాగా కార్యాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్తే పిల్ల ఏమైనా అన్నం తినిద్దని చెప్పి వేరే వాళ్ళు చెప్పినప్పుడు మా అమ్మ అక్కడికి కూడా తీసుకొని వెళ్ళింది. అక్కడికి తీసుకొని వెళ్తే ఆమె ఒక 7 వారాలు రండమ్మా అని చెప్పింది. అట్లానే ఒక 7 వారాలు 5 వారాలు అయినాయి. 5 వారాల తర్వాత ఆమె కూడా అన్నం తింటామమ్మా అని చెప్పి అన్నం పెట్టిన అక్కడ కూడా నాకు వాంతులు అయిపోయి అసలుకి ఏం బాగోలేదు. ఇంక సరేలే ఇంక అట్లానే ఇంకో 2 వారాలు కూడా రమ్మందులే అని చెప్పి అదే నమ్మకంతో మా అమ్మ నన్ను తీసుకెళ్ళింది. నాకైతే నమ్మకం లేదు, నమ్మకం లేకుండానే వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు అక్కడ కూడా అట్లానే జరిగింది. తర్వాత 7వ వారంలో కూడా ఆమె చెప్పింది, ఏంటంటే ఈ పిల్లలో ఏదో ఉందమ్మా బలమైంది, అందుకని ఈ పిల్లకి అన్నం తినాలనిపించింది కానీ అన్నం దగ్గరికి వెళ్తే దాన్ని చూస్తే మాత్రం తినలేదు. అమ్మాయి కళ్ళకి ఏదోలాగా అనిపించేసింది, తినదు, అమ్మాయిలో ఏదో ఉంది అని చెప్పి ఆమె చెప్పింది. ఆ 7వ వారం కూడా ఇంకా అట్లానే నేను ఇంకా అక్కడ తినకపోయేసరికి మా తాతయ్య వాళ్ళు అట్లా మొక్కున్నా ఎక్కడ పని కాకపోయేసరికి అట్లానే మెలకుండానే ఉన్నాము. అట్లానే కొన్ని సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చింది. తర్వాత చిన్నగాజులూరులో ప్రార్థన జరుగుతుంది, బాగా కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు మా మేనత్త చెప్పింది, ఇంకా అట్లానే సరే అక్కడికైనా వెళ్దాము అని చెప్పి నేనైతే వాళ్ళకి రానని చెప్పా. గాజులూరు నేను రాను, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన అని తిప్పుతావు, ఎన్నిసార్లు నువ్వు ప్రార్థన అని తిప్పుతావు, తాతయ్య వాళ్ళు ఏమో మొక్కులని అయ్యని గుళ్ళని వాళ్ళు తిప్పుతూ ఉంటారు, నేను రానని చెప్పి మా అమ్మతో వాదించాను. కాదు మా అమ్మ ఒక్కసారి అని చెప్పి ఇంక నన్ను బతిమలాడి తీసుకొని వచ్చింది. వచ్చేటప్పుడు నేను ఒకటే అనుకున్నా, ఇన్నిసార్లు ప్రార్థన అని మా అమ్మ తిప్పుతుంది, అసలు దేవుడు అనేవాళ్ళు ఎవరు లేరు, మా తాతయ్య వాళ్ళు ఏమో గుడి అని వాళ్ళు తిప్పుతున్నారు, అసలు దేవుడు అనేవాళ్ళు ఎవరు లేరు అని చెప్పి నేను అనుకుంటా ఇంకా మనసులో అనుకుంటున్నా. వీళ్ళందరూ ముందేమో బాగా సంతోషంగానే ఆనందంగానే ఉండేదాన్ని, కానీ లోపల నా అంతటికి నేనే బాధపడేదాన్ని.
వీళ్ళే పైకి బాధపడుతున్నారు, పిల్ల ఏంటి ఇన్ని సంవత్సరాలైనా అన్నం తినట్లేదు, అన్నం పెడుతుంటే ఇట్లా వాంతులు విరోచనాలు అయిపోతున్నాయి, అది పిల్ల మనకు దక్కదేమో అన్నట్టుగా వాళ్ళు బాధపడుతున్నారు. ఇంకా అట్లయితే ఏం జరిగిందంటే నాకు తినాలనిపించేది, కానీ అన్నం జోలికి మాత్రం నేను వెళ్ళేదాన్ని కాదు. మా తాతయ్య వాళ్ళు ఇంట్లో కూర్చొని తింటే నేను బయటకు వచ్చేదాన్ని, బయట వాళ్ళు అన్నం తింటే నేను ఇంట్లోకి వెళ్ళి కూర్చునేదాన్ని. అట్లాగా అసలు అన్నం అనే మాట నాది కనబడినా నేను అంత దూరానికి వెళ్ళిపోయేదాన్ని. అట్లనే కొన్ని 19 సంవత్సరాల పాటు జరుగుతూ వచ్చింది. ఇంక తర్వాత మా అమ్మ ఎట్లాగ అన్నాక సరేలే అని చెప్పి ఒక్కసారికి నేను మాట వింటాను, ఇంక తర్వాత నన్ను ఆడికి తీసుకెళ్ళొద్దమ్మా, నువ్వు తెప్పొద్దు, నన్ను మా తాతోళ్ళు తెప్పొద్దు, నేను ఆడికి తిరగలేను, ఇంక నేను ఇంతేలే, నన్ను ఎట్లైనా వదిలేసేయండి అని మా అమ్మతో వాదించి ఒక్కసారికైనా మా అమ్మ బతిమలాడితే ఇంక సరేలే అని చెప్పి చిన్నగాజులూరు వెళ్తున్నా, ఇంక వెళ్దాంలే అని చెప్పి బయలుదేరాము. ఇంక వచ్చేటప్పుడు నేను మనసులో అనుకుంటున్నా, ఎన్ని చోట్లకి వెళ్ళినా అసలు దేవుడు అనేవాళ్ళు ఎవరు లేరు, ఎవరైనా ఉంటే ఏదో ఒకటి సహాయం చేయాలి కదా. మన నాలో డాక్టర్లు ఏ లోపం లేదంటున్నారు, అసలు నేను ఎందుకు తినట్లేదు అన్నము అసలుకి. కొంతమంది అయితే మా తాతయ్య వాళ్ళు నిందించేవాళ్ళు, చిన్నప్పటి నుంచి మీరే ఇట్లా తయారు చేసుకొచ్చారు, మీరు అన్నం పెట్టుకొని తయారు చేశారు, పిల్లకి ఏమైద్దా అయిందని చెప్పి చాలామంది చాలా రకాలుగా మా తాతయ్య వాళ్ళని మా మామయ్య వాళ్ళని అనేవాళ్ళు. వాళ్ళు అన్నప్పుడల్లా నాకైతే బాధ కలిగేది, లోపం ఉంది నాలో అయితే వాళ్ళని అంటారేందా, అది తింటే వాంతులు విరోధనాలై నా బాధ నేను పడుతున్నాను, నాకేమైద్దా అని చెప్పి నా మీద ప్రేమతో వాళ్ళు ఇంక నన్ను బలవంతం చేయకుండా పెంచుకుంటూ వచ్చారు, వాళ్ళు అంటారేందని చెప్పి నాకు కోపం వచ్చేది. ఇట్లా కొన్నిసార్లు కోపం వచ్చి కూడా నేను ఎందుకు తిన్నాను చెప్పి అన్నం దగ్గరికి వెళ్ళి కూడా అలాగే చేపెట్టడానికి కూడా నా మనసు అంగీకరించేది కాదు, నాకు వాళ్ళకి ఏదోలాగా ఉండి వచ్చేసేదాన్ని. ఇంకా అట్లా నిన్నసార్లు ఇట్లా జరిగింది అని చెప్పి అనుకుంటా, ఇంక నేను బస్సులో అన్నీ గుర్తెచ్చుకుంటే ఇట్లాగా మా అమ్మ ఇట్లా తిప్పింది 2 సార్లు ప్రార్థనలని, మా 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 తాతయ్య వాళ్ళు గుడికాడికని తిప్పారని చెప్పి అనుకుంటా బస్సులో. ఇంక దేవుడు అంటే ఇంకెక్కడా లేరు, ఎవరూ లేరు అసలు సహాయం చేసేవాళ్ళు, నాలో ఇదేదో లోపం అని చెప్పి ఇంక నేను అనుకునేదాన్ని. అనుకుంటా ఇంక ఇంకా అనుకున్న బస్సులో ఇంక మా అమ్మ ఇక్కడ తీసుకెళ్తుంది, చాలాసార్లు తిప్పింది, ఇంక తింటే నేను ఇక్కడ అన్నం తినాలి, లేకపోతే లేదు, నేనుండి అన్నం తింటలేదని ఇతరులు వీళ్ళనంటే వీళ్ళు బాధపడే బదులు ఇక నేనంటే లేకుండా ఉంటేనే బాగుండేది కదా, అసలుకి వచ్చి ఆడుకోగొట్ట వెళ్ళిపోదాము, అక్కడికి వచ్చి తినకపోతే ఇంటికి వచ్చి వీళ్ళు ఎవరికి చెప్పకుండా ఆడుకోగొట్ట వెళ్ళిపోదామని చెప్పి నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. ఇటు చూస్తే వీళ్ళు బాధపడుతున్నారు, అటు మా అమ్మ వాళ్ళు అందరూ బాధపడుతున్నారు నా వల్ల, అందుకని వీళ్ళంతా నేను బాధపడతాం ఎందుకు, ఏడుకోగొట్టి వెళ్ళిపోయాను అనుకో, ఉన్నానో లేదో అనుకుని 4 రోజులు ఏడ్చేవాళ్ళే మెలకొని ఉంటారు కదా అని చెప్పి అలాంటి పరిస్థితి నా మనసుకు అలాంటి ఆలోచన వచ్చింది. వీళ్ళని బాధ పెట్టే కన్నా నేనే ఏదో ఒకటి అయిపోతే అసలు వీళ్ళకి ఏ బాధ ఉండదు, 4 రోజులు ఏడుతారు మెలకొని ఉంటారు కదా అని కూడా నేను చాలా ఆలోచించాయి ఈ రకాన్ని బాధపడుతుంటే. ఇంక సరేలే అని చెప్పి చిన్నగాజులూరు వెళ్ళాము ప్రార్థనకి. ఇంక బస్సులో అట్లా అనుకుంటా వచ్చా, తింటే నేను ఎక్కడ అన్నం తినాలి, లేకపోతే నేను ఇంటికి వెళ్ళి ఆడుకోగొట్టి వెళ్ళిపోవాలి, మా అమ్మోళ్ళు మా తాతలు మా మామయ్యలు వీళ్ళు బాధపడుతున్నారు, మళ్ళీ ఇతరులు కూడా దూషిస్తున్నారు, మళ్ళీ వాళ్ళ మాటలు కూడా బాధపడాల్సి వస్తుంది అని చెప్పి ఇంక నేను అనుకున్నాను. ఇంక సర్లే అని చెప్పి అట్లనే గాజులూరు వెళ్ళాము. గాజులూరు వెళ్తే ప్రార్థన జరిగింది. ప్రార్థన జరిగినాక భోజనాలు చేస్తున్నారు అందరూ. ఇంక పాస్టర్ గారు వాళ్ళు అన్నం తినమ్మా అని చెప్పి బయటికి వెళ్ళారు వాళ్ళు. ఇక వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చినాక కూడా నేను ఇంక అన్నం తినకుండా బయటే కూర్చొని ఉన్నా, మందిరంలో కూర్చోకుండా బయట కూర్చొని ఉన్నాను. మా అమ్మ ఏమో తినమ్మా ఏమవ్వదు, పాస్టర్ గారు చెప్పారుగా ప్రార్థన చేశారు కదా అని చెప్పి చెప్పింది. కాదు నేను తిన్నా, అసలు నాకు ఇక్కడ ఉండబుద్ధి కావట్లేదు, ముందు ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పి నేను మా అమ్మతో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా అప్పుడు మళ్ళీ పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు. పాస్టర్ గారు వాళ్ళు వచ్చి మా అమ్మని అడిగారు, చిన్నమ్మ అన్నం తినిందని చెప్పి అంటే, తినలేదయ్యా, తిన్న ఇంటికి వెళ్దాం అంటుంది, గోల్ చేస్తుందయ్యా అని చెప్పి చెప్పింది. సర్లే అని చెప్పి లోపలికి వెళ్ళినాక మళ్ళీ ప్రార్థన చేశారు సంఘం మొత్తం ప్రార్థన చేసినప్పుడు ఇంక తినమ్మ అంటే ఇంక నాకు దాన్ని చూస్తాక అసలు నా చేయి కూడా వెళ్తలేదు. ఇంక నేను అట్లానే ఉన్నాను. తిన్నన్నా అని చెప్పంటే, కాదమ్మా తినమ్మా అని చెప్పి పాస్టర్ గారు అన్నారు. కాదన్నా సరే మీరే పెట్టండి అన్న అని చెప్పి నేను చెప్పాను. నేను చెప్పినప్పుడు సరే అని పాస్టర్ గారు అన్నం కలిపి పెట్టారు. పెడితే నేను అసలుకి నాకు వాంతి అయిపోయింది. నాకు వాంతి అయిపోయినా కూడా పాస్టర్ గారు దగ్గర ఉన్నారు కాబట్టి అంతా వాంతి చేసుకుంటున్నాను, తనకు చేతులతో పట్టుకొని ఆ వాంతి అయింది బయట పడేసేసి మళ్ళీ ప్రార్థన చేశారు. నాకు మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ తినమ్మంటే, అన్నా నేను తిన్నా మీరే పెట్టండి అన్నా అని అన్నాను. అన్నప్పుడు మళ్ళీ ఆయన పాస్టర్ గారు మళ్ళీ అన్నం పెట్టారు నాకు. ఇంకా పెట్టినాక నేను అన్నం తిన్నాను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను అన్నం తింటానే ఉన్నాను.
తింటానే ఉన్నాను. దేవుడు నా జీవితంలో మొదటగా అసలు దేవుడు అంటే నాకు నమ్మకం లేని నాకు దేవుడు మొదటగా అక్కడ చిన్న గాజులలోని పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను దేవునితోనే ఉన్నాను. దేవునితో సహవాసం చేస్తున్నాను. దేవుళ్ళలోనే ఉన్నాను. దేవుడు మొదటిగా నాకు నేను తెలుసుకుంది కూడా అక్కడే. దేవుడు నా జీవితంలో చేసిన సాక్ష్యం అండి ఇది. మొదటిగా దేవుడిని నేను తెలుసుకోలేదు, అప్పటి నుంచి దేవుని తెలుసుకొని ఉన్నాను. ఇది చిన్న గాజులూరు సన్నిధి స్వస్థశాలలో జరిగి ఉంది. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.